మహబూబాబాద్ పట్టణంలో బొడ్రాయి మహోత్సవాలు మొత్తం ఘనంగా జరుగుతున్నాయి. అయితే గత ఫిబ్రవరి జరిగినటువంటి బొడ్రాయి ఉత్సవాలు మళ్ళీ మొదటి వార్షికోత్సవం సంబంధించినటువంటి బొడ్రాయి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం మహబూబాబాద్లో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర ఉన్న ప్రస్తుతానికి చూసుకోవచ్చు. అంటే ఉదయం నుంచే సంబంధించినటువంటి మహబూబాబాద్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్రత్యేక పూజలు అంటే హోమ కార్యక్రమం జరుగుతున్నాయి. అయితే గతంలో కూడా గత సంవత్సరం 2023లో జరిగిన బొడ్రాయి పండుగకి సంబంధించి సుమారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అది కూడా అదే దృష్టిలో పెట్టుకొని సంబంధించినటువంటి ఒక బొడ్రాయి కమిటీగా వేసుకొని మొత్తం నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, షాంపేలు కానీ బొడ్రాయి తల్లి పోయినసారి 5 లక్షల మందితోనే ఏ విధంగా అయితే పూజలు అందుకున్నదో ఇప్పుడు కూడా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా చూస్తున్నారు మీరంతా. అమ్మ తల్లి ఆడపడుచులు అందరూ జలాభిషేకం చేయడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఋత్విక్కులు కూడా ఈ పొద్దున నుంచి విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా అన్ని కలశ పూజ ఇవన్నీ జరిగి జలాభిషేకం కూడా స్టార్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఆడపడుచులు అందరూ వస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క బొడ్రాయి తల్లి వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో 5 లక్షల మంది వచ్చారు, ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కూడా మనం మళ్ళీ కూడా జరగబోతుంది. భక్తులు ఏ విధంగా సౌకర్యాలు చేస్తారు వాళ్ళకి? ఈరోజు 24 రోజు జలాభిషేకం ఉంటుంది. రేపు బోనాలు సమర్పణ ఉంటుంది. పొద్దున్నే ఎవరి బోనాలు వాళ్ళు తెచ్చుకుని తల్లికి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జంతుబలి ఇక్కడ ఒక 2 ఉంటాయి కమిటీ తరఫున. అదే మిగతా వాళ్ళందరూ ఇళ్లల్లో ఎవరి ఇంటి దగ్గర ఉన్న గుళ్ళల్లో వాళ్ళు ఇచ్చుకోవాల్సింది. అంటే వచ్చే భక్తులు కూడా అంటే ఎలాంటి ఏర్పాటు చేస్తారో పూజలు కూడా హోమకారాలు ఎలాంటి పూజలు ఉన్నాయి? వచ్చే భక్తులందరికీ మనము ఎండ తగలకుండా షామ్యాన్ని ఏర్పాటు చేశాము. మొత్తం రోడ్ బ్లాక్ చేసుకుంటూ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ ప్రతి ఒక్క సిబ్బంది మాకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కోఆపరేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఉత్తరకైతే సంబంధించిన బొడ్డ ఉత్సవాలు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికే ఉదయం నుంచి వచ్చి ఇక్కడ కోలాహలం మంది మాట్లాడడానికి చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు? ఈరోజు మానుకోట పట్టణంలో మరి అంగరంగ వైభవంగా గత సంవత్సరం ఏదైతే బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందో ఆ రోజు ఏ విధంగా జరిగిందో ఈరోజు కూడా ఈ వార్షికోత్సవ కార్యక్రమం కూడా అదే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు, ఆడబిడ్డలు అందరూ కూడా ఈ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా మానుకోట పట్టణం సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు మరి కలగాలని, అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ బొడ్రాయి తల్లి మాతను కోరుకుంటా ఉన్నాం. అదే దీనికి సంబంధించి కమిటీ కూడా ఈరోజు మరి మానుకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారి యొక్క నాయకత్వాన ఇవాళ మున్సిపల్ చైర్మన్ అదే బొడ్రాయి కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమము ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమం భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆ బొడ్రాయి తల్లిని దర్శించుకుంటారు. అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటా ఉన్నాం. అంటే మన మహబూబాబాద్ స్థానిక సభ్యులు ఎమ్మెల్యే మన మురళీనాయక్ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు వాళ్ళ దంపతులు కలిసి చేసుకుంటారు. మొత్తం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒకవైపు బొడ్రాయి మాతకి మాత్రం జలాభిషేకం జరుగుతున్నాయి, మరోవైపు మాత్రం సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన విజువల్స్ చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే మురళీనాయక్ దంపతులు కూడా కూర్చొని ఇక్కడ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అంటే ఉదయం నుంచి కూడా అంటే ఒక కన్నుల పండుగ, ఒక ఆనందోత్సాహాల మధ్య మాత్రం ఈ బొడ్రాయి జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సంబంధించినటువంటి ఏది ఉందో అంటే గత సంవత్సరంలో వచ్చినట్టు 5 లక్షల మంది భక్తులు కూడా తీసుకొని కూడా ఇక్కడ పోలీసు ఏర్పాట్లు మొదలు చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా సంబంధించినటువంటి చేశారు. అయితే మొత్తానికైతే ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి విషయం మాట్లాడడానికి మొత్తం పాటు మాట్లాడడానికి ఇక్కడికి అర్బన్ కమిటీ సభ్యులు గణపతి పంచాయతీ మళ్ళీ అడిగి చేస్తారు. అన్న మీరు చెప్పండి, ఏ విధంగా జరుగుతాయి ఉత్సవాలు? ఏ విధంగా జరుగుతాయి ఉత్సవాలు? ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ది ఉత్సవ కమిటీకి చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే గారి మురళీనాయక్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ దేదీప్యమానంగా నిత్య దీపాలు జరుగుతున్నది కేవలం మహబూబాబాద్ బొడ్రాయికే.
మహబూబాద్ బొడ్రాయికే. అదేవిధంగా పైన సంవత్సరం కూడా సుమారు ఒక 60 లక్షలతోని ప్రతిష్టాపన బొడ్రాయి జరగడం జరిగింది. ఆ రోజు 5 లక్షల మంది బొడ్రాయి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రతిష్ట కార్యక్రమంలో. అదేవిధంగా దాని అనుసారమే ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ వార్షికోత్సవాన్ని కూడా సుమారు ఒక 7 లక్షల రూపాయలతోని స్వతహాగా కమిటీ సభ్యులు దీన్ని బేర్ చేసి భరించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కూడా ₹1,00,000 విరాళం ప్రకటించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఇది వినూత్నంగా, ఎందుకంటే బొడ్రాయికి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మహబూబాద్, ఎందుకంటే నిత్య దీపాదానం జరుగుతుంది. ఈ నిత్య దీపాదానంతో మొత్తం కూడా మహబూబాద్ ప్రాంతానికి, మహబూబాద్ పట్టణానికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇతనికైతే ఈ సంబంధించినటువంటి బొడ్రాయి ఉత్సవం అంతా కళ్ళు పండుగ జరుగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కొంత మహిళలు కూడా, భక్తులు కూడా ఇక్కడ వచ్చి బొడ్రాయి తల్లికి జలాభిషేకంతో యోగా మన హోమాలు సంబంధించినటువంటి ప్రత్యేక పూజ ఆచరిస్తారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడదాం. మొత్తం ఎమ్మెల్యే సంబంధించినటువంటి మురళీనాయక్ గారిని అడిగేస్తారు. సార్ నమస్కారం సార్, ఏ విధంగా జరుగుతుంది ఉత్సవాలు? ఈరోజు బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం, బొడ్రాయి స్థాపించి 100 సంవత్సరం రోజులైన సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ హోమం చేసుకొని ప్రజలు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు అంతా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మేమందరం గ్రామకంఠ సభ్యులందరూ ఈరోజు హోమంతో పాటు జలాభిషేకాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. నేను పూర్వ కమిటీ ఏదైతే ఉందో అదే కమిటీని కొనసాగిస్తూ ఈరోజు అందరి సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈరోజు తెలంగాణ ప్రజలు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఈ హోమం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తానికైతే సంబంధించినటువంటి ఏదో బొడ్రాయి ఉత్సవాలకు సంబంధించినటువంటి పాడి పంటల సుఖ సంతోషాలు, పాడి పంటలు పండాలి, అందరు సుఖ సంతోషాలు వర్ధిల్లాలి, అందరికీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, అందరికి మంచి కలగాలని చెప్పేసి మొత్తం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గత ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మొత్తం ఇప్పటికే పూర్తి అన్ని ఏర్పాట్లు మాత్రం చేశారు. ఎవరికి ఎలాంటి అవసరం సౌకర్యాలు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. మహబూబాబాద్.